వార్తల్లోకి వెళదాం. తోటా పేలిస్తే క్షిపణితో బదులిస్తాం, ఉగ్రవాదులతో పాటు పీఓకేని అప్పగించాల్సిందే. పాకిస్తాన్కు ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరికలు. అప్పటిదాకా సింధూర్ కొనసాగుతుందన్న ప్రధాని. పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమీక్ష. రావెల్పిండి దాకా మన సైనిక గర్జనన్న రాజ్నాథ్ సింగ్. దిగొచ్చిన పాక్. దాడులు కాల్పులకు తెర. విరమణపై మంత్రుల స్థాయి చర్చకు ప్రతిపాదన. డీజీఎంఓ స్థాయిలోనే జరుగుతాయన్న కేంద్రం. మళ్లీ దుస్సాహసానికి దిగితే ఖబర్దార్ అంటున్న సైన్యం. సీజ్ ఫైర్ను తొలుత ట్రంప్ ఎలా ప్రకటిస్తారు? ప్రధాని మోడీని ప్రశ్నించిన లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఓటమి అంచుల్లో ఉండి విజయం అంచుల్లో ఉండి అంటూ పాక్ పైచేయి సాధించిన తర్వాత కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నట్లు పాకిస్తాన్ మీద పైచేయి సాధించిన తర్వాత కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నట్లు గతం నుంచి పాఠాలు నేరవకుండానే అవే తప్పులు చేస్తున్నారంటూ మోడీ ప్రభుత్వంపై జియో స్ట్రాటజీస్ బ్రహ్మాస్ చెల్లాస్ అన్న ఆయన విమర్శలు చేశారట. కొన్ని పత్రికల్లో ఇది కూడా ప్రముఖంగా వచ్చింది. అయితే ప్రధానమైన పాయింట్ ఏంటంటే పాక్పై విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్పై పైచేయి సాధించిన తర్వాత కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నట్లు అన్నది ఆయన ప్రశ్న. రైట్. అమానుషం అమానవీయం. మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల సిఐ ప్రవర్తన దుర్మార్గం అన్న పలువురు ప్రముఖులు. మా బతుకులతో ఆడుకోవద్దు. స్పోర్ట్స్ సిటీకి భూ సమీకరణను ఒప్పుకోని రైతులు. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ జరిగిందా అన్న అనుమానం. పోలీస్ టార్చర్లో వ్యక్తి మృతి. గోప్యంగా ఉంచుతున్న పోలీసులు. సీఎం మెప్పు కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారి నిర్వాకం. విషయం బయటకు చెప్పవద్దని బాధిత కుటుంబానికి బెదిరింపు. వారినెవరిని కలవకుండా ఇంటి వద్ద నిఘా. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు. గోదావరి జిల్లాలో ప్రమాదకర స్థాయిలో కాలుష్య తీవ్రత అంటూ స్టోరీ ఇచ్చారు. ఆసరాకు ఎసరు, బాలింతలకు కొసరు. జగన్ పాలనలో ఆరోగ్య ఆసరా కింద 5,000 సాయం. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే నిలిపివేత. అధికారంలో లేకపోయినా అన్నదాతలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్. అకాల వర్షంతో నష్టపోయిన 670 మంది రైతులకు అండగా నిలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన 1,14,00,000 రూపాయలని ఆర్థిక సాయం అందించారు. అవి ప్రధానంగా ఉన్న విశేషాలు.